చూడండి, ఇదిగో మా చిన్న సైజు మిద్దెతో వర్షాలు బాగా కదా అన్నీ ఎలా ఉన్నాయో బాగా పడ్డాయి, అవి రాలిపోయాయి. ఇది పాపం ఇది ఇవి చక్కగా ఈ లవంగం చెట్టు చూడండి, లవంగం చెట్టు. ఇవి మా వేరుశనగ మొక్కలు అంజీరా పాపం ఈ పసుపు వచ్చేసాయి మొక్కలు. ఇది నారింజ పిందులు రాలిపోయాయి వర్షానికి. ఈ మళ్ళీ మాది బొండమల్లి మళ్ళీ ఇంకా పూస్తూనే ఉంది. ఇది తీగ గులాబీ చూడండి, ఇది ఇందులో వేసాము. అలాగే మా డ్రాగన్ ఫ్రూట్ సెకండ్ టైం కాపు వచ్చింది. ఇది ఇవాళ ఫ్లవర్ బ్లూమ్ అవుతుంది అనమాట. ఇది సెకండ్ది. ఇది సపోటా పళ్ళు కాస్తూ కూతురవి తినేస్తూ ఇవి జరుగుతాయి. పాపం ఇగో నిమ్మ పళ్ళు కూడా ఇవి వచ్చాయి, రాలిపోయాయి అన్నమాట వర్షాలకి. ఈ దానిమ్మ మొక్క కూడా రాలిపోయాయి. పెద్ద నిమ్మ ఈ పుచ్చపాదు వచ్చింది, అది పిందెలు రాలిపోయినట్టుకున్నాయి మావి ఇవన్నీ. ఇది అందరికి తెలిసి ఉంటాయి రణపాల మొక్కలు. చిన్న సైజు చెరువులాగా ఉంది మా డాబా. ఈ నిన్నే కోసాను. ఇది పుదీనా, ఈ చామంతి మొక్కలు కూడా ఇప్పుడు ఇవన్నీ కొత్తగా చేసి నాటాలని చూస్తున్నాను. ఇవన్నీ కొత్తగా చేయాలి. ఇది మా బీరకాయ పాదు ఒకటి వచ్చింది పాపం, ఒక పింది రాలిపోతున్నాయి. ఇవి వర్షానికి నిలబడట్లేదు, రాలిపోతున్నాయి. ఇవి చిన్న వంకాయ మొక్కలు వేసాను, అన్నీ అయిపోయాయి. మళ్ళీ కొత్తగా వేసాను ఇవి గులాబీలు, రోజ్ ఫ్లవర్, ఇవన్నీ మళ్ళీ వంకాయ మొక్కలు కొత్తగా వేసాను. ఈ నారు వేసి పెట్టాను అనమాట. ఈ డ్రాగన్ మొక్కల్లో కొన్ని కటింగ్ చేసేసి మళ్ళీ ఇటు పెట్టడం జరిగింది. ఇది వంకాయ మొక్క పాపం ఎప్పటి నుంచో ఇది ఇలాగే ఉంది, కాస్తూనే ఉంటుంది. ఒకటే రెండు కూడా అలాగా. ఇక ఇక్కడ కూడా కటింగ్ చేసేసి ఇలా పెట్టి ఉంచాను అనమాట. ఇవి మళ్ళీ వీటిని మనం సెపరేట్ చేసుకుని వేరువేరుగా పండించుకోవచ్చు. మాకు మొన్న నుంచి కూడా ఇవి ఎరిపే వస్తున్నాయి. మరి అంటే నేను 3 కలర్స్ అని ఆన్లైన్లో రప్పించేసాను. ఇవి వచ్చిన 4 డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఫస్ట్ 4 కూడా ఎలా వచ్చాయంటే మీరు అదే పింక్ కలర్లోనే వచ్చాయి. ఇది రెడ్ ద్రాక్ష రేర్ అనమాట. ఇది ఆన్లైన్లోనే రప్పించేసాను. ఇది గులాబ్ జామ్ చెట్టు, గులాబ్ జామ్ కాయలు ఉంటాయి కదా, అవి వాటర్ మిలన్, వాటర్ యాపిల్ అనమాట. ఇవన్నీ కూడా ఇక ఇంకొక 2 డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు. ఇవి ఇక్కడ కూడా 2 ఫ్లవర్స్ వచ్చాయి, ముందు 2 అయిపోయాయి. ఇవి కూడా బ్లూమ్ అవుతున్నాయి. అది రేపు అవ్వచ్చు, ఈ 2 కూడా రేపే అవ్వచ్చు బ్లూము. ఈ 2 కూడా రెడ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఏమవుతాయో చూడాలి ఫ్రెండ్స్. ఇవి